కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. నమస్తే. ఈ రోజు నుంచి ప్రజాపాలన పేరిట ప్రజా సదస్సులు ఏర్పాటు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. క్షేత్రస్థాయిలో ఇప్పటికే ప్రజలందరూ కూడా 20వ తేదీన ఏదైతే ప్రారంభం చెప్పారో ఇప్పటికే అప్లికేషన్లు ఇచ్చేందుకు దరఖాస్తు ఫారాలతోని అక్కడ కౌంటర్ దగ్గర వెయిట్ చూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఈ రోజు అంటే ఒక డిసైడ్గా ఒక ప్రభుత్వం నిర్ణయిస్తున్న తరుణంలో కొన్ని ప్రాంతాలకు ఒక రోజు, కొన్ని ప్రాంతాలకు ఒక రోజుగా అట్లా డిసైడ్ చేసింది. ఇప్పటికే తేదీలు ఖరారు చేసింది. అయితే ప్రస్తుతం ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, అసలు ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, అసలు రేషన్ కార్డు లేకపోయినా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అనే ఒక నిబంధన ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసినట్టు తెలుస్తోంది. నేరుగా ఆ దరఖాస్తు ఫారం ఏదైతే ఉందో దరఖాస్తు ఫారంలో రేషన్ కార్డు లేదని చెప్పి కూడా రాసి తర్వాత ఎవరైతే రేషన్ కార్డులు ఉండో వాళ్ళ యొక్క ఆధారాలు కూడా ఆధార్ కార్డు కూడా జప్తు చేయాలంటూ కూడా చెప్తున్నారు. రైట్, ఈ ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో జరుగుతున్న సమస్యల గురించి ప్రజలు ఏ రకంగా చెప్తున్నారు, అధికారులు ఏమేమి సమాధానిస్తున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నేరు కూడా మీ సమస్యను కనుక విన్నవించుకోవాలనుకుంటే 7995842515 మా కాంటాక్ట్ నెంబర్ ఉంది. దీనికి కాల్ చేయండి. మీరు కూడా నేరుగా మీ సమస్యను తెలియజేయవచ్చు. దానికి సంబంధించి పరిష్కారం దిశగా అసలు ఏముండబోతున్న అధికారం నుంచి కూడా మనం సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, ప్రస్తుతం గ్రౌండ్ నుంచి మా ప్రతినిధి శ్రీశైలం లైవ్ లో అందుబాటులో. శ్రీశైలం, ఈ రోజు నుంచి ప్రజాపాలన పేరిట సదస్సులు ఇప్పటి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఎస్, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏంది, అధికారులు ఏం సమాధానం చెప్తున్నారు? రైట్ మనోజ్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ఏదైతే ప్రజాపాలన పేరిట దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టింది. సో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దరఖాస్తుల స్వీకరణ అయితే జరుగుతుంది మనోజ్. ఇక కొన్ని గ్రామాల్లో స్పెషల్ గా విడతల వారిగా అంటే ఏదైతే నేటి నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా ప్రజా పరిపాలనకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ఉండడంతో కొన్ని గ్రామాలలో కేవలం విడతల వారిగా అంటే ఒకరోజు ఒక 200 మందికి, ఒకరోజు ఒక 100 మెంబర్స్ కి అలా కొంత దరఖాస్తు ఫామ్లను ప్రభుత్వం అధికారులు ఎవరైతున్నారో వాళ్ళే దరఖాస్తు ఫారంలు ఇస్తా ఉన్నారు. ఇక చాలా సింపుల్ గా ఉంది. ఒకసారి ఆ దరఖాస్తుకు సంబంధించినటువంటి పత్రాన్ని మనం చూసినట్టయితే కూడా ఒక అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అంటే ఒక చదువుకోని వ్యక్తి కూడా ఇతరుల సహాయం తీసుకొని ఈజీగా ఆ దరఖాస్తు ఫారం ను ఫిలప్ చేసుకునే విధంగా వెసులుబాటును అయితే కల్పించింది మనోజ్. మనకు స్పష్టంగా చూస్తా ఉన్నాం. కుటుంబ వివరాలు కావచ్చు, లేకపోతే ఆ వృత్తి కావచ్చు, మీరు ఏ పథకాన్ని లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి చిన్న అంశాలతో ఇక తెలుగులో తెలుగు భాషలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే 2 రోజుల ముందుగానే దరఖాస్తు ఫారం ప్రజలకు చేరవేయాలి. ఆ దరఖాస్తు ఫారం ఉన్న అంశాలని వాళ్ళ ఇంటి దగ్గర ఫిల్ చేసుకొని రావాలి. విజ్ఞప్తి కేంద్రాలు, పరిపరి కౌంటర్లు ఉంటాయి. ప్రతి 100 కుటుంబాలకు కౌంటర్ ఏర్పాటు చేస్తామనే సిచ్యువేషన్ అయితే ప్రభుత్వం చెప్పిందో అది గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా అంటే ఏం చెప్తారు? ఎస్ రైట్ మనోజ్, అంటే వాస్తవానికి అంటే కొన్ని గ్రామాలలో మీరు చెప్పినట్టుగానే గవర్నమెంట్ ఏదైతే ముందస్తుగానే ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళ దరఖాస్తు ఫారంలను ఇంటి దగ్గరనే ఫిల్ చేసుకొని అధికారులు అంటే ఒక గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఒక 3 అంచెలుగా అధికారులను ఏర్పాటు చేశారు. ఆ నెంబర్ 1 కౌంటర్ గా కార్యదర్శిని, నెంబర్ 2 కౌంటర్ గా ఏదైతే అంగన్వాడీ టీచర్ కావచ్చు, నెంబర్ 3 కౌంటర్ గా కొంత ఊర్లో ఉన్నటువంటి ఆశా వర్కర్లు, ఇలా 3 కౌంటర్లను ఏర్పాటు చేశారు. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులు, మండల అధికారులు కావచ్చు, ఇతర అధికారులను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళ అధికారుల సమక్షంలోనే ఏదైతే దరఖాస్తు ఫారం ను ఫిల్ చేసినటువంటి ఆ యొక్క డీటెయిల్స్ ఉంటాయో ఇక్కడ కౌంటర్ 1, కౌంటర్ 2, కౌంటర్ 3, సో ఈ 3 కౌంటర్లలో ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఇప్పుడు ఫిల్ చేసినటువంటి సమాచారం ఎలా ఉంది, వాళ్ళు జతపరిచినటువంటి ఆధార్ కార్డు కావచ్చు, లేదంటే పాత రేషన్ కార్డు ఎవరైతే రేషన్ కార్డు ఉంటుందో ఆ రేషన్ కార్డు జిరాక్స్ కావచ్చు, సో ఇతర డాక్యుమెంట్లు వాళ్ళు మరి ఆ యొక్క దరఖాస్తు ఫారం కు వాళ్ళు జత చేశారా లేదన్నటువంటి ఒక ఎంక్వైరీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మొదట్లో ఒక సమస్య మొదట్లోనే ఉత్పన్నమైంది ఏంటంటే అర్హత ఉన్నవారు లేనివారు అందరూ కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అధికారులు వాళ్ళకి అర్హత ఉందా లేదా అని తనిఖీ చేస్తున్నారా? ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే వాళ్ళు పథకాలు ఇస్తామంటూ చెప్తున్న నేపథ్యంలో వాళ్ళు ఇక్కడ గ్యాస్ కోసం కానివ్వండి, లేకుంటే మహాలక్ష్మి పథకం గురించి కానివ్వండి, లేకుంటే రైతు భరోసా పథకం అన్నిటి గురించి కూడా అర్హత ఉన్న వారికి మాత్రమే ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో అర్హత ఉంది లేదనే విషయాన్ని అక్కడే తనిఖీ చేసి అధికారులు చెప్తున్నారా, లేకుంటే దానికి సంబంధించి మరైనా అప్డేట్ ఉండే అవకాశం ఉన్నదా? అంటే మనోజ్ స్పెషల్ గా అర్హత ఉందా లేదా అనేటువంటి ఎంక్వైరీ అటువంటిదని ఏం లేదు. కానీ ప్రతి ఒక్కరికి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక 5 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్ లో కూడా ఏదో ఒక పథకంకి అర్హులై ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఉద్యమకారుల విషయానికి తీసుకొచ్చినట్టయితే కూడా అలాంటి చాలా మంది యువకులు బలిదానం అయ్యారు. ఉద్యమంలో వాళ్ళ యొక్క పాత్ర చాలా ప్రధానమైనది. వాళ్ళపై కొన్ని కేసులు కూడా మనం చూసినటువంటి సందర్భం ఉంది. సో కుటుంబంలో ఉన్నటువంటి 5 మంది కూడా తమ దరఖాస్తుల్ని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులకు ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పథకానికి ఎలిజిబుల్. కొంతమంది మహిళలు ఏదైతే ఉచితంగా ఇస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్ కావచ్చు, 2500 మహిళలకు ఇస్తున్నటువంటి ఆర్థిక భృతి కావచ్చు, లేకపోతే ఇతర పథకాలకు లబ్ధాలు ఉన్నారు. కొంతమంది వ్యవసాయదారులు ఎవరైతే కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద మనిషి ఎవరైతే ఉంటారో ఇంటి పెద్ద ఆయన కొంత రైతు భరోసా లాంటి పథకాలకు ఎలిజిబుల్ ఉంటారు. సో
ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా దరఖాస్తు ఒక ఏదైతే ఆ పత్రాన్ని ఫిల్ చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇచ్చే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది మనోజ్. రైట్, ఇంకొక సమస్య ఇక్కడ శ్రీ శరత్ నీకు కొంచెం క్లారిటీకి రావాల్సి ఉంది. అయితే రైతు బంధు సంబంధించి అయితే రైతు భరోసా పథకం ఉందో, ఒకవేళ ఒక ఎకరం కలిగినటువంటి రైతు కనుక ఉంటే రైతుగా టిక్ చేసుకోవాలి, లేకపోతే కౌలు రైతుగా రిజిస్టర్ చేసుకోవాలా? ఒకవేళ కౌలు రైతు అయి ఉంటే అక్కడ పట్టాదారు పాస్ పుస్తకం ఆ కౌలుకు సంబంధించిన భూమిని మెన్షన్ చేయాల్సి ఉంటుందా? అసలు ఏ రకంగా దీన్ని తీర్చబోతున్నారు అంటే దీని గురించి ఒక అనుమానం ఉంది, దానికి ఏం క్లారిటీ ఇస్తారు? ఎస్ రైట్ మనోజ్, అంటే దీనికి సంబంధించి కూడా కొంత కసరత్తులు చేస్తా ఉంది. సో చాలా మంది ఇప్పటికే కొంతమంది కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులు కూడా కొంత దానికి ఏదైతే ఆ రైతు యొక్క ఆ ల్యాండ్ అంటే ఎవరైతే కౌలుకు తీసుకున్నారో ఆ వ్యక్తి యొక్క పట్టా పుస్తకాలకు సంబంధించినటువంటి సర్వే నెంబర్లు కావచ్చు, ఇతర అంశాలని నమోదు చేయవలసి ఉంటుంది. దీని విషయంలో కొంత రైతులు కన్ఫ్యూజన్ లో ఉన్నప్పటికీ కూడా అధికారులు మీకు ఏదైతే ఉన్నటువంటి ఆ డీటెయిల్స్ ఏవైతున్నాయో వాటిని అయితే ఫిల్ చేయండి. తర్వాత అధికారులు అధికారికంగా దాని యొక్క దరఖాస్తును పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత మీరు లబ్ధిదారులా కాదా అనేటువంటి ఒక ఎంపికను ఏర్పాటు చేశారనే రీతిలో అధికారులు సమాధానం చెప్తున్నారు మనం ఇప్పటికైతే. రైట్, మరొక అంశం ఏంటంటే ఇక్కడ చేయూతకు సంబంధించిన అంశంలో కూడా మనం క్లియర్ గా చూడవచ్చు, అక్కడ సదరన్ సర్టిఫికేట్ రావాలని మెన్షన్ చేసింది. కానీ చాలా మంది సమస్యలు ఎదుర్కొన్న విషయం ఏంటంటే వాళ్ళకు సదరన్ సర్టిఫికేట్ లేదు. సో అటువంటి వారి కోసం ప్రభుత్వం ఏం ప్లాన్ చేస్తుంది మరి? అంటే అక్కడ అన్ని ఫిలప్ చేయాలనుకున్న సందర్భంలో ఇక్కడ ఏం ఫిలప్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళు ఏం రాయాల్సి ఉంటుంది? అంటే ఒకటి మనోజ్, రాష్ట్ర ప్రభుత్వం మాత్రము స్పష్టంగా చెప్తుంది ఇది నిరంతర ప్రక్రియ, ఒక రోజుతో 2 రోజులతో ఆగిపోయేటువంటి ప్రక్రియ కాదు. గతంలో మనం చూసాం ప్రజావాణిని నిర్వహించినప్పుడు ప్రజావాణికి అశేషంగా దాదాపుగా రోజుకు 4 నుంచి 5 వేల వరకు మంది కూడా అభ్యర్థులు వచ్చి అక్కడ దరఖాస్తు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఆ పాలకుల దగ్గరికి ప్రజలు రావడం కాదు, ప్రజల దగ్గరికి పాలకులు వెళ్ళాలన్నటువంటి కాన్సెప్ట్ లో అధికారుల్ని క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో అధికారుల్ని ప్రజల వద్దకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. శ్రీశైలం ఏంటి అంటే ప్రభుత్వం రేషన్ కార్డు లేకపోయినా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, ప్రత్యేకమైనటువంటి ఒక ఫామ్ కూడా ఇస్తోంది, ఆ ఫామ్ ద్వారా తాము వినతి ఇచ్చుకోవచ్చు అని ఒక ప్రచారం జరుగుతోంది. నిజంగానే రేషన్ కార్డు కోసం ప్రత్యేకమైన ఇతర ఫామ్ ఏదైనా ప్రజలకు ప్రభుత్వం ఇస్తుందా? ఎస్ రైట్ మనోజ్, అంటే నిజంగానే రాష్ట్ర ప్రభుత్వము గత 10 ఏళ్ల నుంచి గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల ఇష్యూ అనేది జరగలేదు. సో ఈ నేపథ్యంలో రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే కొంతమంది ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అసలు రేషన్ కార్డు ఉంటేనే అన్ని పథకాలకు మేము అర్హులము అనేటువంటి కొన్ని ఫేక్ వార్తలు చూసి కూడా ఇప్పటికే కొంతమంది ఆ ప్రజలతో కూడా భయాందోళనకు గురవుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉన్నత అధికారులు నాయకులంతా కూడా స్పష్టంగా చెప్తున్నారు, ఇక రేషన్ కార్డుకు కావచ్చు ఈ పథకాలకు ఎటువంటి సంబంధం లేదు. సో రేషన్ కార్డులు అనేది నిరంతర ప్రక్రియ. సో ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డుల కోసము మీరు నమోదు చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డులు మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా ఏదైతే ఈ యొక్క ప్రజాపాలన పేరిట ఉన్నటువంటి దరఖాస్తు ఫామ్లతో పాటే ఆ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఆ ఫామ్స్ కూడా ఇవ్వబోతున్నాము. సో అక్కడనే మీరు అధికారుల ముందే మీరు యొక్క రేషన్ కార్డు అప్లై చేసుకొని కూడా ఇవ్వచ్చు. దానికి సంబంధించినటువంటి ఆ కసరత్తు కూడా మేము పూర్తి స్థాయిలో చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనకు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.